मोदी मुर्दाबाद 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 नरेंद्र मोदी मुर्दाबाद अरे नरेंद्र मोदी मुर्दाबाद 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 अरे नरेंद्र मोदी मुर्दाबाद 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 नरेंद्र मोदी मुर्दाबाद 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 नरेंद्र హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ లో రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. అయితే వారిని గాంధీ భవన్ గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మాధురి. గాంధీ భవన్ కేంద్రంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ లో రాహుల్ గాంధీ పైన ప్రధానమంత్రి మోడీ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ నుండి బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో బయలుదేరినటువంటి యూత్ కాంగ్రెస్ నేతలందరినీ కూడా గాంధీ భవన్ ప్రధాన గేట్లన్నిటికీ కూడా తాళం వేసి నిర్బంధించడం జరిగింది. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులంతా కూడా గేట్లు దూకి బయటకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ పైన మోడీ చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రధానమంత్రి మోడీ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా వారంతా నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంగా గాంధీ భవన్ నుంచి బయలుదేరుతున్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలందరినీ కూడా అడ్డుకొని వెళ్ళనివ్వకుండా ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా గేట్లు దూకి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపుకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేసినటువంటి నేతలను మాత్రం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మాధురి. థ్యాంక్ యూ నాగేంద్ర. अरे नरेंद्र मोदी मुर्दाबाद 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 अरे नरेंद्र मोदी मुर्दाबाद 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 नरेंद्र मोदी मुर्दाबाद मुर्दाबाद